గ్రిల్డ్ పిజ్జా శాండ్విచ్. వావ్, గ్రిల్డ్ పిజ్జా శాండ్విచ్. సో పిజ్జా అండ్ శాండ్విచ్ కాంబినేషన్ అనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. చాలా డిఫరెంట్ నేమే ఇచ్చావు. సో ఖచ్చితంగా డెఫినెట్లీ డిఫరెంట్ రెసిపీ అండ్ హెల్తీగా అండ్ టేస్టీగా కూడా ఉండబోతుంది. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. పన్నీర్ తీసుకొచ్చావు అండ్ స్వీట్ కార్న్ తీసుకొచ్చావు అండ్ బెల్ పెప్పర్స్, కీరా, ఓమేగా చాలా ఉన్నాయి. అండ్ పొటాటో ఆల్రెడీ ఉడికించి అండ్ స్మాష్ చేసి తీసుకొచ్చావు. సాసెస్ పర్ఫెక్ట్, చాలా టేస్టీగా ఉండబోతుంది, నాకు అర్థమైపోయింది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. సో ఇందులో జస్ట్ మనం స్టవ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఒక స్పూన్. సో ముందుగా స్వీట్ కార్న్, ఆ తర్వాత పన్నీర్, ఆ తర్వాత టొమాటో, నెక్స్ట్ ఉల్లిపాయలు, నెక్స్ట్ గ్రీన్ బెల్ పెప్పర్స్, కొంచెం హర్బ్స్ కూడా, ఓకే, కొంచెం పెప్పర్, కొంచెం చాట్ మసాలా. ఓకే, సో హర్బ్స్ అనేవి మనము అన్నిట్లో యూస్ చేయొచ్చా ఏంటి అంటే ఎంత ఫ్రీక్వెంట్గా మనం హర్బ్స్ యూస్ చేయాలి? సో ఫ్రీక్వెంట్గా మనం హర్బ్స్ యూస్ చేయొచ్చు. లైక్ ఏదైనా మనము శాండ్విచ్ కానీ లేదంటే పిజ్జాస్ కానీ చేసుకునేటప్పుడు ఇందులో మనకు యాంటీబయోటిక్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి చక్కగా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సో మన మెడిసినల్ ప్రాపర్టీ లీవ్స్ ఏదైతే ఉంటుందో అదే మనం డ్రై చేసి క్రష్ చేస్తాం కాబట్టి హ్యాపీగా యూస్ చేయొచ్చు. సూపర్. ఆ తర్వాత కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా, కొంచెం సాల్ట్. ఇప్పుడు గ్రీన్ చిల్లీ పేస్ట్ కొంచెం, అలాగే ఇది ఎగ్లెస్ మయోనీస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్మాష్డ్ పొటాటో కూడా. సో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం. సో వన్స్ ఇన్ ఏ వైల్ ఇలా మనం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అంటే చాలా కాంబినేషన్, యూజువల్గా 1 or 2 ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ యూస్ చేస్తాము. సో ఇలా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ ఉండొచ్చు. యూస్ చేస్తూ ఉండొచ్చు. నార్మల్లీ అందరు కూడా ఏంటి అంటే సింగిల్ వెజిటేబుల్ యూస్ చేస్తారు ఎవ్రీడేలో. అంటే మార్నింగ్ చేసిన కర్రీ మళ్ళీ నైట్ ప్రిఫర్ లేదు అంటే దాంతోపాటు ఎక్స్ట్రా కొంచెం దాల్ అండ్ అలాగే కర్డ్ పెట్టుకుంటారు డిన్నర్ టైంకి, లేదా ఏదైనా ఫ్లేవర్డ్ రైస్, లేదా ఇప్పుడైతే కొత్తగా అందరూ టిఫిన్స్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. సో అలా కాకుండా ఎప్పుడైనా మనకు చక్కటి టైం దొరికినప్పుడు ఇవన్నీ కూడా ప్రిపరేషన్గా కట్ చేసి పెట్టుకుంటే సో అన్ని కాంబినేషన్స్ కూడా యూస్ చేస్తే కొంచెం చాలా హ్యాపీగా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. సో ఇదంతా కూడా మిక్స్ చేసేసుకున్నాము. ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ బ్రెడ్స్కి ఇంకొక స్పూన్. సో ఫస్ట్ బయటి సైడ్ అయితే కొంచెం బటర్ రాసేద్దాము. సో బటర్ కూడా మనము అంటే ఎప్పుడు యూస్ చేస్తూ ఉండాలి, ఎక్కువగా కాకుండా కొంచెం అయినా అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉండాలి అని చెప్తాను కదా. అవును. సో ఫస్ట్ మనం గ్రిల్లింగ్ ప్రాసెస్ చేస్తాం కాబట్టి దానికోసం ఫస్ట్ బటర్ రాసేస్తున్నాము. ఇప్పుడు ఇన్సైడ్లో ఒకదానికి టమాటో కెచప్, ఒకదానికి గ్రీన్ చట్నీ. ఓకే, సో ఫస్ట్ టమాటో కెచప్ రాసేస్తున్నాను. ఇప్పుడు గ్రీన్ చట్నీ ఒకదానికి, నెక్స్ట్ ఈ స్టఫ్ పెట్టేద్దాం ఒకదాని మీద. సో ఇవన్నీ కూడా మనం పిజ్జాలో యూస్ చేస్తాం, కార్న్, ఆనియన్. సో టాపింగ్స్ అన్నీ మనము డిఫరెంట్గా యూస్ చేస్తూ ఉంటాము. అవును.
లేదు కొంచెం నాన్ వెజ్ లవర్స్ ఉన్నారంటే వాళ్ళు కొంచెం చికెన్ పీసెస్ కూడా లైట్ గా బాయిల్ చేసి కూడా ఇందులో వేసుకోవచ్చు. యా వేసుకోవచ్చు, లైక్ సాసేజెస్ లా కూడా వేసుకోవచ్చు. ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు దీని మీద టొమాటోస్ అలాగే కీరా, దీన్ని మనం గ్రిల్ చేసుకోవాలి. సో పర్ఫెక్ట్ గా శాండ్విచ్ వరకు అయితే మనం వచ్చేసాం. సో ఇలా మనము ఎంత ఫ్రీక్వెంట్ గా మనం తీసుకోవచ్చు అంటే వీక్లీ వన్స్ మనం చేసుకోవచ్చా లేకపోతే మంత్లీ ట్వైస్ ఎలా చేసుకోవచ్చు? సో వీక్లీ వన్స్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ యాడ్ ఆన్ గా మనము మయోనీస్ అండ్ చీజ్ కొంచెం ఫ్యాట్ ఎక్కువగా ఉన్నది యాడ్ చేస్తున్నాము. ఫ్రీక్వెంట్ గా చేసుకుంటున్నప్పుడు కొంచెం దీన్ని తక్కువ చేయాలి, అయితే మయోనీస్ కానీ లేదంటే చీజ్ కానీ. బట్ వీక్లీ వన్స్ మంత్లీ ట్వైస్ యూస్ చేసినప్పుడు పర్వాలేదు, వీ కెన్ యాడ్ బోత్. ఓకే పర్ఫెక్ట్. సో గ్రిల్డ్ అయితే కొంచెం త్వరగానే అయిపోతుంది. ఒకసారి చూద్దామా మరి? యా చూసేద్దాం. ఓకే సో గ్రిల్డ్ అయిపోయింది మనకు. సో దీన్ని మనం ప్యాన్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం చీజ్ కూడా గ్రేట్ చేద్దాం దాని మీద. ఓకే ఓకే సో మూత పెట్టేద్దాం. పిజ్జాకు ఉపయోగించే టాపింగ్స్ అన్ని యూజ్ చేసి మనం శాండ్విచ్ ప్రాసెస్లో కుకింగ్ చేసాం అన్నమాట. ఎస్ అవును. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా శాండ్విచ్ పిజ్జా రెడీ అయిపోయింటుంది. చూద్దాం. ఓకే వావ్. ఓకే సో ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే మనం దీన్ని కట్ చేసుకుందాం. ఓకే లాస్య గ్రిల్డ్ పిజ్జా శాండ్విచ్ రెడీ. యా గ్రిల్డ్ పిజ్జా శాండ్విచ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గ్రిల్డ్ పిజ్జా శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గ్రీన్ చిల్లీ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మైనీస్ 2 టేబుల్ స్పూన్లు, బంగాళదుంప 1, బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ 2, టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చట్నీ 1 టేబుల్ స్పూన్, చీజ్ కొద్దిగా, కీరా ముక్కలు కొద్దిగా, బటర్ 1 టేబుల్ స్పూన్. గ్రిల్డ్ పిజ్జా శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో మొక్కజొన్న గింజలు, పన్నీర్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, మిక్స్డ్ హర్బ్స్, మిరియాల పొడి, చాట్ మసాలా, చిల్లీ ఫ్లేక్స్, తగినంత ఉప్పు, గ్రీన్ చిల్లీ పేస్ట్, ఎగ్లెస్ మయోనీస్, బంగాళదుంప పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ ముక్కకి ఒక సైడ్ వెన్న రాసుకోవాలి. ఆ తర్వాత మరో సైడ్ టొమాటో కెచప్, ఇంకొక బ్రెడ్ కి గ్రీన్ చట్నీ రాసుకొని ఒక బ్రెడ్ పై కలిపి పెట్టుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని వేసి పైనుంచి టొమాటో ముక్కలు, కీరా ముక్కలు పెట్టి మరో బ్రెడ్ ముక్కతో క్లోజ్ చేసుకొని గ్రిల్ చేసుకొని పాన్ లోకి తీసుకొని పైనుంచి చీజ్ తురిమి వేడి చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సగానికి కట్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ గ్రిల్డ్ పిజ్జా శాండ్విచ్ రెడీ.